ఆరుగాలం కష్టపడి నిద్రాహారాలు మరిచి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకున్న రైతులకు ఓ ప్రైవేట్ వ్యాపారి నిండుగా టోకరా వేసి పరారైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. బాధితులైన రైతుల వివరాల మేరకు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా బొమ్రస్పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన వరి ధాన్యం కొనుగోలు వ్యాపారి కోమటి ఆంజనేయులు, మహేష్ కుటుంబాల వారు స్థానికంగా వరి ధాన్యం కొనుగోలు చేస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. తుంకిమెట్లలోని రైస్ మిల్లులో వంతుల వారీగా లీజుకు తీసుకొని కొనుగోలు వ్యాపారం సాగిస్తున్నారు. ఈసారి ఆంజనేయులు వంతు రావడంతో వ్యాపారాన్ని విస్తృతం చేశారు. కొడంగల్, బొమ్రస్పేట, దౌలతాబాద్ మండలాల పరిధిలోని చాలా గ్రామాల నుంచి వరి ధాన్యం క్వింటాల కొద్దీ కొనుగోలు చేశారు. రైతులకు ఎక్కువ ధర ఆశ చూపి నగదు డబ్బులు చెల్లిస్తానని మరింత భ్రమ కలిగించారు. దాదాపు 2 కోట్లకు పైగా ధాన్యం డబ్బులు బకాయిలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. నెల రోజులు ముమ్మరంగా కొనుగోలు చేశారు. వారాలు గడుస్తున్న రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వకపోవడంతో అనుమానం కలిగింది. 2 వారాలుగా రైతులకు అందుబాటులో లేకుండా పోయాడు. ఫోన్ సమాచారం కూడా లేకపోవడంతో అన్నదాతలకు మరింత అనుమానం కలిగింది. కొడంగల్ పట్టణానికి చెందిన అనురాధ రైస్ మిల్లు నిత్యం పడిగాపులు కాస్తూ ధాన్యాన్ని కాపలా కాస్తూ ఉంటున్నారు. ఆచూకీ లేకుండా పోయిన ఆంజనేయులు మోసం పట్ల ఆగ్రహించిన రైతన్నలు ఆందోళనకు దిగారు. మంగళవారం బాధిత రైతులంతా కొడంగల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కూర వెంకటయ్య ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. తమను మోసం చేసిన ఆంజనేయులను వెంటనే పట్టుకొని ధాన్యం డబ్బులను ఇప్పించాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ పక్క రుణమాఫీ, రైతు బంధు రాక కుటుంబాలు ఇబ్బందులో ఉండగా ధాన్యం కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారి పట్ల మరింత అన్యాయం అయిపోతున్నామని గోడుమన్నారు. దాదాపు గంట పాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ కాడా అధికారి వెంకటరెడ్డికి, తహసీల్దార్ విజయ్ కుమార్లకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మన కొడంగల్ చౌరస్తాలో ధర్నా చేయడం ఎందుకంటే ఎవరన్నా తప్పుగా అనుకోకుండా ఇక్కడ ఉన్న రైతులు, చుట్టుపక్కల ఉన్న రైతులు, ఒక వ్యక్తి వ్యాపారి మన సూర్యనారాయణ మిల్లు కాడ లీజుకు తీసుకొని అనురాధ మేడంతో లీజుకు తీసుకొని తుంగిమెట్ల అనే వ్యక్తి కోమటయ్య ఈ దాదాపు ఒక 500 మంది రైతులతోన 5-6 కోట్ల రూపాయల పైసలు ఇవ్వకుండా ఎగగొట్టి ఇప్పుడు దెంకపోతున్నాడు. కాబట్టి మరి దెంకపోయిండు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రోజు మన కొడంగల్ తాలూకాల గౌరవ శాసన సభ్యులు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకొని మన రైతులకు అన్యాయం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడెవరిని ఎక్కడున్న పోలీసుల ద్వారా బంధించి మాకు న్యాయం చేస్తారని మేము ఈరోజు చౌరస్తాలో వచ్చినాము. కాబట్టి ఈరోజు